రేపు 8 బుధవారం. పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు, ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. పసుపు లక్ష్మీదేవి స్వరూపము, అలాగే గణపతి స్వరూపం కూడా. అందుకే పసుపును దాచుకునే పసుపు డబ్బాలో రేపు బుధవారం రోజున ఇదొక్కటి వేయండి చాలు. ధనానికి ధనం వస్తుంది. ఇంట్లో అందరికీ బాగుంటుంది. కనుక బుధవారం రోజు కొన్ని నియమాలను పాటించండి. ఇంట్లో అద్భుతాలు అనేవి జరుగుతాయి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం, గణపతి స్వరూపం కూడా. అందుకే పసుపును దాచుకునే పసుపు డబ్బాలో బుధవారం రోజు ఇదొక్కటి వేయండి. ధనానికి ధనం వస్తుంది. ఇంట్లో అందరికీ బాగుంటుంది. కనుక బుధవారం రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటించండి. ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే పసుపు లక్ష్మీదేవి స్వరూపం. పసుపుతో ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. పసుపును ఏ డబ్బాలో పడితే ఆ డబ్బాలలో స్టోర్ చేయకూడదు. ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే పసుపును స్టోర్ చేసుకోవాలి. రాగి పాత్రలు కానీ ఇత్తడి డబ్బాలలో కానీ పసుపును స్టోర్ చేయకూడదు. అలాగే పసుపు డబ్బాను, ఉప్పు డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో పక్కన పెట్టకూడదు. విడివిడిగా పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకంగా బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇదొకటి వేస్తే చాలు. మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా పోయి వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ బుధవారం రోజున పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. పసుపు అనేది చాలా పవిత్రమైన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇదొకటి వేస్తే చాలు. మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి. మీ సమస్యలు పోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధనం చేతిలో నిలవటం లేదని దిగులు పడిపోతూ ఉంటారో వారందరూ కూడా ఈ బుధవారం రోజున చక్కగా ఒక పరిహారం చేసుకోండి. బుధవారం రోజు చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి పెడితే చాలు. వెల్లుల్లి రెబ్బలు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ముందు ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు తీసుకొని ఆ ధనియాలను కూడా ఈ పేపర్లో వేసేయండి. ఎందుకు అంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ధనియాలకు చెడును తొలగించి మంచిని ఆకర్షించే శక్తి ఉంది. మన ధన సమస్యలను తొలగించే శక్తి కూడా ఉంది కనుక పేపర్లో ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే స్పూన్ ధనియాలను కూడా వేయండి. చివరిలో చిటికెడు జీలకర్రను కూడా ఈ పేపర్లో వేసి వీటన్నింటినీ కూడా చిన్న మూటలాగా కట్టేసి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటింట్లోని పసుపు డబ్బాలో వేసేయండి. ఇలా వేయటం వలన ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కష్టాలు పోతాయి. ధనం మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. ఇలా పెట్టిన పొట్లాన్ని నెలకు ఒకసారి తీసి మార్చివేయండి. అంటే ఈ పొట్లాన్ని నెల రోజుల తర్వాత తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఇలా నెలకు ఒకసారి ఈ పరిహారం చేస్తే మీకు
డబ్బు సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి.